Hi Andy, నేను మీ పృథ్వీ కుమార్ చేర్కూరి, founder of Detailer. So today I would like to inform you guys that how experienced we are and the process ఎలా జరుగుతుంది, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో చాలామంది సెరమిక్ కోటింగ్ అక్కడ తక్కువ చేస్తున్నారు, ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు, మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు అనేది కాదండి. ఇక్కడ సెరమిక్ కోటింగ్ కానీ పీపీఎఫ్ కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీ అప్లికేటర్, పీపీఎఫ్ వచ్చేసి మీ అప్లికేటర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో డీటెయిలర్లో పీపీఎఫ్ అప్లికేటర్కి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సెరమిక్ కోటింగ్ చేసే ప్రొసీజర్కి ఆర్ గ్రఫెన్ కోటింగ్ కానివ్వండి, మీ అప్లికేటర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మా అప్లికేటర్కి వచ్చేసి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ 3M వాడుతున్నామా, వర్త్ వాడుతున్నామా, ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాడుతున్నామా, లోకల్ ప్రోడక్ట్ వాడుతున్నామా అనేది మ్యాటర్ కాదు. ఆ యొక్క ప్రాసెస్, ఆ బఫింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఆ పెయింట్ కరెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఎందుకంటే అది మెషిన్ 8000 RPM స్పీడ్లో జరుగుతుంది. సో ఒక 2 minutes అట్లనే పట్టుకుని ఉన్నాం అనుకోండి, పెయింట్ లేచిపోతుంది. సో అలా కాకుండా ప్రాపర్గా మెషిన్ని రన్ చేయడం అనేది ఈ యొక్క సెరమిక్ కానివ్వండి, గ్రాఫైన్ కానివ్వండి ఇంపార్టెంట్ ప్రొసీజర్. సో పెయింట్ ప్రొటెక్షన్ ఎంత యూనిక్గా చేయగలిగితే, ఎంత ఎక్స్పీరియన్స్గా చేయగలిగితే ఆ యొక్క 3M బాటిల్ ఆర్ సెరమిక్ కానివ్వండి, గ్రఫైన్ కానివ్వండి అప్లికేబుల్ కూడా ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు అవర్ కార్ లవర్స్ అండ్ కార్ ఓనర్స్ ఆఫ్ డీటెయిలర్.